ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన కరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం చదివినాను. ప్రజెంట్ మనము 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి సందర్శించిన వారు ప్రతి ఒక్కరూ ఈ కాలేజీ దుస్థితిని చూసి స్పందించి 10 రూపాయలు ఇవ్వాలనుకున్న వ్యక్తి 1,00,000 రూపాయలు ఇచ్చి చూసిపోతున్నాడు. కానీ ఎంతో దూరం ఉండి కాలేజీని సందర్శించని వ్యక్తి మాత్రము గ్రూప్లో యాడ్ అయినాడు. కానీ ఈ రోజు వరకు దాదాపు 1000 మంది 1,400 మంది యాడ్ అయితే 200 మంది మాత్రమే అమౌంట్ను వేలల్లో ఇచ్చారు, 100 ఇచ్చారు, లక్షల్లో ఇచ్చారు. కానీ అసలు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. కనీసము 1000 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలే, ఎక్కువ వద్దు, ఎవరికి భారం కావాల్సిన అవసరం లేదు. 1000 రూపాయలు ఇచ్చినా కూడా 1000 మంది 10 లక్షల రూపాయలు అవుతుంది. మనము వచ్చినాక కాలేజీ వాళ్ళు వసతి చేసుకోవడానికి కానీ ఫంక్షన్ గ్రాండ్గా చేసుకొని ఆ మధురానుభూతిని మనం చనిపోయేంత వరకు జ్ఞాపకం ఉంచుకుంటాం. ఎందుకంటే అది అందరికీ రాదు. 50 సంవత్సరాల్లో కాలేజీ చదువుకున్న కాలేజీ 50 సంవత్సరాలు అయ్యింది అంటే మనంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. అటువంటి దానికి మనము అంతో కొంత ఉపయోగపడి మన జన్మం ధన్యం చేసుకోవాలనేది నా కోరిక. దయచేసి ఈ వీడియోలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే కనీసం 1000 రూపాయలు ఇవ్వని వాళ్ళు కూడా స్పందించి ఇస్తారని ఆవేదనతో తెలుపుతున్నాను. ఎందుకంటే ఫంక్షన్ అనేది ముఖ్యమైన విషయము. కాలేజీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిర్మాణానికి సంబంధించి కాలేజీ అయిపోయిన తర్వాత కూడా మేమంతా లెక్చరర్లు, ప్రిన్సిపాల్, మిగతా స్టూడెంట్స్ అందరం కలిసి ఇంకొక 2 ఏళ్ళు కానీ మేము కాలేజీ కోసం ఉపయోగపడతాము, వస్తాము, చూస్తాము, చేపిస్తాము. ముఖ్యంగా ఇప్పుడు ఫంక్షన్ పిలిచి మర్యాద చేయకుండా మనం బాగా జరుపుకున్నా 50 సంవత్సరాల గోల్డెన్ ఫంక్షన్ అనేది నీరు గారిపోతుంది. కాబట్టి ముఖ్యంగా గ్రాండ్గా చేసుకోవాలి. మనం కనీసము ఒక 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ జరుపుకొని ఎంతో గ్రాండ్గా చేసుకుంటున్నాం. దీన్ని అంతకంటే గ్రాండ్గా చేసుకున్నప్పుడే దీనికి విలువ వస్తుంది. 50 సంవత్సరాల ఫంక్షన్ అంటే ఆ రేంజ్లో ఉండాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకారం అందించి డబ్బులు పంపించని వాళ్ళు కనీసం 1000 రూపాయలైనా పంపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఫంక్షన్కు అవార్డ్స్ ఇవ్వడం కోసం దాదాపు 1.5 నుంచి 2 lakhs వరకు మేము ఇవ్వడానికి సిద్ధమైనాము. దాన్ని కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాగే ప్రతి బ్యాచ్ కూడా
ముందుకు రావాలని మరీ విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ.